ఒకప్పుడు ఓ తండ్రికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. పెద్ద కుమార్తె వివాహం ఒక మట్టి పాత్రల వ్యాపారితో జరిగింది. చిన్న కుమార్తెను ఒక రైతుకిచ్చి వివాహం చేశాడు. వివాహం తర్వాత ఇద్దరు తమ కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్నారు. ఒకరు సరైన సమయంలో వర్షం పడితే మా పంట బాగా పెరిగి మంచి లాభం వస్తుంది, దయచేసి దేవుని ప్రార్థించండి నాన్న, మంచి వర్షం రావాలని చెప్పింది. తండ్రి ఆమె మాటలు విని, నీ కల తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ, మంచి వర్షం కురిసేలా. ఆ తర్వాత తండ్రి తన పెద్ద కుమార్తె ఇంటికి వెళ్ళాడు. ఆమెను అమ్ముడుపోతే మంచి సమస్య ఉంది, వర్షం పడకూడదు, వర్షం పడితే మట్టి పాత్రలు తడిసి పాడవుతాయి, వ్యాపారంలో నష్టపోతాం, మీరు దేవుని ప్రార్థించండి, వర్షం రాకూడదని చెప్పింది. తండ్రి కుమార్తె వర్షం కోసం ప్రార్థించమంటుంది, మరొక కుమార్తె వర్షం పడకూడదని కోర. ఈసారి వర్షం లేకుండా నీ వ్యాపారం బాగా నడిస్తే నీ లాభంలో కొంత భాగం నీ చెల్లికి సహాయం చేయడానికి ఉపయోగించాలి అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ తన చిన్న కుమార్తె ఇంటికి వెళ్లి, బిడ్డ ఈసారి మంచి వర్షం పడి నీ పంట బాగా పెరిగితే నువ్వు నీ లాభంలో కొంత భాగం నీ అక్కకు ఇవ్వాలి అని చెప్పాడు. ఇద్దరు కుమార్తెలు ఈ మాట విని తండ్రి తెలివైన ఆలోచనను అర్థం చేసుకున్నారు. కానీ ఒకరికి మేలు జరిగినప్పుడు మరొకరికి సహాయం చేస్తే మనం అన్ని కష్టాలను అధిగమించ